యాక్టివిటీ అసెస్మెంట్ 2లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 సంబంధించి తెలుగు విభాగంలో కొన్ని యాక్టివిటీస్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కొన్ని ఎమోజీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని ఎమోజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎమోజీస్ పిల్లలకు చూపించి అవి ఎప్పుడెప్పుడు మనకి మన లైఫ్లో రియల్ లైఫ్లో ఎప్పుడో మనం దాన్ని చేస్తాం అన్నది చెప్పాలి. ఓకేనా? గౌతమి ప్రియ, ఫస్ట్ ఎమోజీ చూయమ్మా. నువ్వు ఫస్ట్ ఎమోజీ పట్టుకున్న వైపు చూపించు. ఎమోజీ చూసావా నువ్వు? చూడు, సరిగ్గా చూడు, ఒకసారి నీ వైపు తిప్పుకొని చూడు. ఆ ఎమోజీని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఆ ఎమోజీలో ఏం చేస్తుంది? నా వైపు ఏం చేస్తుంది? నవ్వుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావరా. నవ్వుతూ ఉన్నప్పుడు అది ఎమోజీ పెడతాం. చూడండి, మనం వాట్సాప్లో అట్లా కూడా నవ్వుతున్నప్పుడు ఆ సింబల్ పెడుతుంటాం. చూసారా? ఓకే. మనం ఎప్పుడెప్పుడు నవ్వుతుంటాం చెప్పు? వెరీ గుడ్ రా, సూపర్ రా, భలే చెప్పావరా. హ్యాపీగా ఉన్నప్పుడు నవ్వుతాం. ఇంకా వెరీ గుడ్, సూపర్, భలే చెప్పావు. నెక్స్ట్ ఇంకో ఎమోజీ తీయమ్మా. ఏదో నాకు చూపించు, నా వైపు చూపించు. బా, ఏంట్రా ఎమోజీ? వెరీ గుడ్. ఏంటా ఎమోజీ? చూడు, నువ్వు ఒకసారి చూడు. ఏం చేస్తుందా ఎమోజీ? ఏడుస్తుందా? మనం ఎప్పుడెప్పుడు ఏడుస్తాం? కింద పడిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తాం. ఇంకా వెరీ గుడ్. మరి స్కూల్లో ఎప్పుడు ఏడుస్తావు? హోంవర్క్ రాయిపోతే ఏడుస్తావా? హోంవర్క్ రాయిపోతే సార్ కొడితే ఏడుస్తావా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి చూడు. ఇంకో ఎమోజీ చూపించు. బా, ఏంట్రా ఎమోజీ? నోటి మీద వేలేసుకుందే. ఏంటంట అది? సైలెంట్గా ఉండు అని చెప్పినప్పుడు ఆ ఎమోజీ వాడతామా? వెరీ గుడ్. మనం ఎప్పుడెప్పుడు సైలెంట్గా ఉంటాం? ఇంకా మరి ఇంకా మోని భలే తెలిసిందిరా. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా సైలెంట్గా ఉంటాం, అవునా? ఇది కొన్ని చోట్ల గోడమే అంటిస్తారు, కీప్ క్వైట్, మాట్లాడొద్దు అని అంటిస్తారు. చూసారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో ఎమోజీ చూపించు. అమ్మో, ఎలా ఉందో ఎమోజీ. అమ్మో, ఏంటా ఎమోజీ? అదేంట్రా? నా వైపు చూపించు. ఏంటది? కోపంగా ఉన్నది. కోపంగా ఉంటే మన మొహం ఎలా అయిపోద్దిరా? ఎర్రగా అయిపోద్ది. ఫేస్ ఫీలింగ్స్ మారిపోతాయి. మనకి ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది మరి? ఇంకా కోపం వస్తే ఏం చేస్తాం మనం? ఇల్లంతా చిందరవందర చేసేస్తాం, ఏడుస్తాం, అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి. ఇంకో ఎమోజీ ఏంట్రా? అది చెవులు మూసుకుంది, ఇలా పట్టుకొని ఉన్నాడు రా. ఏమైంది? అది ఏంటంట? అలాంటిది ఎప్పుడు వాడతాం? ఆ సందర్భంలో భయపడతాం, ఒకేసారి షాక్ గురైనప్పుడు. ఇంకా ఓకే ఓకే. ఈ పాప ఈ విధంగా సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ ఎమోజీస్ మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది. మ్యాక్సిమం 5లో 4 కరెక్ట్గా చెప్పింది కాబట్టి ఈ పాప పీక్ స్టేజ్లో ఉన్నట్టు ఈ పాపకి మనం 5 మార్క్స్ అనేవి ఇవ్వవచ్చు. తెలుగులో కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది ఒక పెన్సిల్, ఒక లీఫ్ ఆకు, ఒక స్టోన్ తీసుకోమని చెప్పాడు. తీసుకొని వాటిని ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు వాటిని ఊదాలి. ఊదితే ఏం జరుగుతుందో చెప్పాలి. ఓకేనా? బ్లోయింగ్ చేయాలి నువ్వు. ఓకేనా? ఫస్ట్ రాయిని కూర్చొని రాయిని ఊదు. రాయిని ఊదితే ఏం జరుగుతుందో చెప్పు. జరగలేదు, గట్టి ఊదు. ఓకే. రెండో దాన్ని ఆకును ఊదు. అబ్బో, ఎగిరిపోయిందిరా. మరి పెన్సిల్ ఊదు. ఏమైంది? జరిగిందా? దొర్లిందా? దొర్లింది. మరి రాయి ఉత్తే ఎందుకు? మనకి రాయి వైపు గాలి ఉత్తే మరి ఎందుకు జరగలేదు, కదలలేదు? బరువుగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి నీకు ఏం తెలిసింది? దీన్ని బట్టి నువ్వేం చెప్పగలవు? చెప్పు, ఏమైంది? ఏవి? రాయి ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉందా, బరువుగా ఉందా? సో బరువుగా ఉన్నవి అంత ఈజీగా దొరలవు, తేలిగ్గా ఉన్నవి ఎగురుతాయి. ఓకే, వెరీ గుడ్. ఈ పాప వస్తువుల మీద అవగాహన ఉంది కాబట్టి సో గాలి వాటి వైపు ఊదితే ఏం జరిగిందో క్లియర్గా చెప్పింది కాబట్టి ఆ పాపకి మనం పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి 5 మార్క్స్ ఇవ్వవచ్చు. మీద ఒక 5 అక్షరాలని రాసి చూపించాము. ఆ అక్షరాల్లో చెప్తే చూద్దాం. చూపించామా? ఒక్కొక్క అక్షరం చెప్పు. పా, వెరీ గుడ్. వా, వెరీ గుడ్. వెరీ గుడ్. సా అని చెప్పింది నాకి, సో ఒకటి తప్పు చెప్పింది. ఓకే, నెక్స్ట్ బా, వెరీ గుడ్. సో మ్యాక్సిమం
మొత్తం 7లో 6 చెప్పింది కాబట్టి మ్యాక్సిమం చెప్పినట్టే కాబట్టి మనం ఈ పాపకి మనం 5 మార్క్స్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం టూల్ 1 తెలుగుని టెస్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.